బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. కాళోజీ కవితతో గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధానంగా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది. ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అప్పగించారని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ దగ్గర కంచె తీసివేశామన్నారు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చినామని, ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించామని చెప్పారు. బ్రేకింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. గత కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది కదా, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిపోయినాయి. గవర్నర్ తన తొలి ప్రసంగంలో కాళోజీ కవితను ప్రస్తావిస్తూ ఆమె ప్రసంగం స్టార్ట్ అయింది. ముఖ్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గవర్నర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. ప్రజాపాలన తీసుకొచ్చినాం, గతంలో ప్రగతి భవన్ అని చెప్పుకునే ప్రజలకు ప్రగతి భవన్ కి యాక్సెస్ లేకుండా కేసీఆర్ చేసిండు. ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలకు ప్రజాభవన్ కు మధ్య యాక్సెస్ ఉండేలా కూడా మేము తయారు చేసినాము. ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకునే దిశగా కూడా ప్రజాభవన్ కు వస్తున్నారు, పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకుంటున్నారు. కాబట్టి ఇదే ప్రజలు కోరుకున్నది. ప్రజాపాలనకు అంతా సిద్ధం చేసుకుంటున్నాం. తెలంగాణ తొలి నిర్మాణం తెలంగాణ పునర్నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని కూడా గవర్నర్ ప్రసంగంలో ఆమె కొన్ని కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. సో ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కావచ్చు, ఇవన్నీ ఈసారి ఈ ప్రభుత్వంలో లేకుండా ఖచ్చితంగా ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని కూడా గవర్నర్ తన ప్రసంగంలో ఆమె మాట్లాడింది. ముఖ్యంగా ప్రజాభవన్ కి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినాయి. 80 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చి దానికి సంబంధించిన స్టేటస్ అంతా కూడా ప్రజాభవన్ వర్గాలన్నీ కూడా చెక్ చేస్తున్నాయి. దానికి సంబంధించిన ఏవైతే వాళ్ళకి న్యాయం చేకూరాలో అవన్నీ కూడా న్యాయం చేసే దిశగా కూడా ప్రజాభవన్ వర్గాలు, అందులో సంబంధించిన అధికారులందరూ కూడా కసరత్తు చేస్తున్నారు. సో దీని తర్వాత ప్రజలకు తమ బాధలు తమ సమస్యలు చెప్పుకునే విధంగా ముఖ్యంగా ఆ ప్రజాభవన్ లోకి యాక్సెస్ ఇవ్వడం పెద్ద గొప్ప పరిణామం అని చెప్పుకోవచ్చు అని కూడా ఆమె మాట్లాడింది. సో ప్రజా సమస్యలకి ఇటు ప్రజాభవన్ లోకి ఎలో చేయడం, అదే విధంగా వాళ్ళ సమస్యలను చెప్పడం, ఇవన్నీ కూడా ఆమె తన ప్రసంగంలో పొందుపరిచి చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగినాయి. ముఖ్యంగా 6 గ్యారంటీల విషయంలో 2 గ్యారంటీలు అమలు చేసినాం. మిగతా 2 గ్యారంటీలు 500కే సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు విషయంలో కావచ్చు, అది కూడా తొందరలోనే ప్రకటిస్తాము, అమలు చేస్తామని కూడా ఆమె మాట్లాడిన సందర్భం మనం చూసినాం. సో ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఇదే ఎజెండాతో గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో దీని తర్వాత కాంగ్రెస్ అధికారంలో రావడానికి మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తాం మేము ఖచ్చితంగా కూడా చెప్పారు. సో ఈ ప్రసంగం కూడా గవర్నర్ మాట్లాడిన పరిస్థితి, 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తామని కూడా యువతకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, రైతులకు ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఆ ప్రజాపాలన ఉంటుందని కూడా ఆమె మాట్లాడిన సందర్భం మనం అందరం కూడా చూసినాం. అయితే మరో 2 గ్యారెంటీలు, ముఖ్యంగా 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేశాము. ఇంకో 2 గ్యారెంటీలు సిలిండర్ కావచ్చు, ఇటు 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, 2 త్వరలోనే అమలు చేస్తామని కూడా ఆమె ప్రసంగంలో కనిపించింది మనకి. సో వాస్తవిక పరిణామాలకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం తెస్తాం. రాష్ట్రానికి 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయి. సో కొత్త కంపెనీలు వస్తున్నాయి. వీటి వల్ల యువతకి ఉద్యోగం దొరుకుతుంది. సో తెలంగాణని పునర్నిర్మాణం చేస్తాం, ఇలాంటి వ్యాఖ్యలను కూడా చేసిన సందర్భం మనకి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో 100 ఎకరాల్లో ఏఐ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని కూడా ఆమె ప్రసంగంలో మాట్లాడింది. సో 1000 ఎకరాల్లో 10 నుంచి 12 ఫార్మా విలేజ్ లో ఏర్పాటు చేస్తామని కూడా ఆ ప్రసంగంలో మనం అందరం కూడా చూసాం. ముఖ్యంగా ధనిక రాష్ట్రంలో వ్యవస్థ అంతా కూడా గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైపోయింది. మొత్తం ఆర్థిక స్థితులన్నీ కూడా కొల్లగొట్టిర్రు, అప్పులమయం చేసారు తెలంగాణలో కూడా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ
గవర్నర్ ప్రసంగం అయితే మనం చూసినాం. సో అందరు కూడా రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పుడే ఇదే చర్చ జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి గత ప్రభుత్వాన్ని అంటే ఇండైరెక్ట్ గా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ప్రస్తుతం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి సమస్యలు ఈ ప్రభుత్వంలో రాకుండా చూసుకుంటామని, పునర్నిర్మాణం చేస్తామని కూడా ఆమె మాట్లాడింది. సో ఇవన్నీ కూడా జరిగినాయి. సో కొత్తగా 40,000 కోట్ల ఏదైతే ఇవి పెట్టుబడులు తీసుకొచ్చారో ఆ 40,000 కోట్లతో అందరికి కూడా న్యాయం జరుగుతుంది. యువతకు ముఖ్యంగా విద్య కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని కూడా ఆ ప్రసంగంలో మనం చూసినాం. ముఖ్యంగా విద్యార్థుల పక్షాన ఏవైతే టీఎస్పీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 రద్దు కావచ్చు, టీఎస్పీఎస్సీ లీకేజీలు కావచ్చు, ఇవన్నీ చూసినాం మనం. పూర్తిగా టీఎస్పీఎస్సీ ని ప్రక్షాళన చేస్తున్నాం. అది ఇంకా ప్రాసెస్ లో ఉందని కూడా ఆమె ప్రసంగంలో మనం విన్నాం. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తామని ఆమె ప్రసంగంలో మాట్లాడిన సందర్భం మనం చూసినాం. ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్యంగా 80 లక్షలకు పైగా ఏవైతే దరఖాస్తులు వచ్చినాయో వాటన్నిటిని కూడా ఎంతో కొంత వాళ్ళని సమస్యలు తీర్చే విధంగా ప్రజాపాలన కొనసాగుతుందని కూడా మాట్లాడిన సందర్భం మనం చూసినాం. ముఖ్యంగా 2,000 కోట్లతో ఐఐటి అభివృద్ధి పనులు చేస్తున్నాం అని కూడా మాట్లాడిన పరిస్థితి. ముఖ్యంగా మొత్తానికి ఇక్కడ అంటే రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, సమస్యలు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరగకుండా ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడతామని కూడా గవర్నర్ మాట్లాడిన సందర్భం కనిపిస్తా ఉంది.